సర్వమత సమ్మేళనం ఈ దేవుని కలిపేయడం ఏంటి? అసలు ఈ దేవుడికి ఉన్నదే ప్రత్యేకత. ఇలాంటి లూజు బోధ ఎవరైనా చేస్తే, ఒకవేళ ఇలాంటి మీరు నమ్మి ఇక్కడ కూర్చుని ఉంటే, ఈ రోజు వరకు దేవుడు మిమ్మల్ని ఎలా విడిచిపెట్టేశాడు నాకు తెలియదు, కానీ ఇది విన్న తర్వాత కూడా పర్లేదులే అని మీరు చెత్త స్లోగన్ చెప్పి మా పండుగలకు మీరు రండి, మీ పండుగలు మేము వస్తాం, మీ ప్రసాదాలు మాకెట్టండి, మా కేక్ మీకు ఎడతామంటే నీకు వాడికి పైకి పెడతాడు పెండం రెడీగా ఉండమని చెప్తున్నా. ఏమైంది నేను అడుగుతున్నాను. అయ్యో మనం తినకపోతే వాళ్ళు పెట్టి మనం తినకపోతే వాళ్ళు మారరాయి అంటే, పెట్టినవి తినేసి మార్చేసిన రికార్డు ఒకటి జీవించావు. వాడు మార్చడం కాదు, నువ్వు మారిపోతున్నావు, నీ కళ్ళు కనబడుతున్నాయి లేదు. వాడికి చెప్పయ్యో మా ఫ్రెండ్స్ అండి, ఆ ఫ్రెండ్స్ తర్వాత మేము తినకపోతే ఫీల్ అవుతుంటే అని అడుగుతున్నాను. వాడికి చెప్పు స్ట్రాంగ్, అరే మేము అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతావురా, ఇక్కడ వరకు మా జోన్ ఉందిరా, ఇక్కడ నుంచి నీ నమ్మకాల్లోకి తీసుకురాకరా, దయచేసి నా ఫ్రెండ్ గా నన్ను అర్థం చేసుకోరా అంటే, అర్థం చేసుకుంటే నిజమైన ఫ్రెండ్. అర్థం చేసుకున్నా వాడు మతంతో నేను బెదిరిస్తున్నాడంటే ఆడి ఫ్రెండా తొంగ అడుగుతున్నాను. నీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దురా, బయటికి పోయి ఆడుకోరా అని చెప్పాడు. నువ్వు చెప్పను, నీకు ఎందుకంటే నీకు ముందు నీకే తినేదనిపిస్తుంది.